For Bindas Entertainment, subscribe to What the Fun. హే వెళ్ళు. నందు ఏయ్ నందు హే ఇపో వాడు రోజు రోజుకి నువ్వే అమ్ము అనుకుంటున్నాడు. మనం వాడి గాయం మానిపిస్తున్నట్లేదు, పుండి మీద కారం చేలుతున్నట్టుంది. ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ వచ్చే సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంటుంది. నిజమేనే, నాకు అలానే అనిపిస్తుంది. కానీ మన దగ్గర వేరే ఆప్షన్ లేదు కదా. నిజమే, కానీ డీల్ చేసే విధానం మార్చాలేమో చూడు. గుడ్ ఈవినింగ్ శ్రీ మేడం. కాఫీ చేసాడు బాబు. తీసుకోండి, బాగుంటుంది. ఏంటి చందు గారు కొత్తగా మేడం అని? అంటే మీరు నాకు పెళ్లి గురించి క్లాసెస్ చెప్తున్నారు కదా, మీరే నా గురువిని, నేనే మీ శిష్యుని. గురువినియా? ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తేనే గుండు పగులుద్ది. కాదు కుదరదన్నప్పుడు అర్థం చేసుకుని వెళ్ళిపోతే చాలు. ఓకే, ఇంత నటనా చాతుర్యం అవసరం లేదు. మరి వాళ్ళ క్లాసులు ఉన్నాయా లేకపోతే పోస్ట్ పోన్? చెప్తా. చెప్తారా? అమ్ము, వీడికి థియరీస్ పనికిరావు, ప్రాక్టికల్స్ కరెక్ట్. నువ్వు వెళ్ళి సెటప్ రెడీ చేయి. సెటప్పా? చందు, గెట్ రెడీ ఫర్ యువర్ పెళ్లి చూపులు. ఏందేడు రైట్లే. మెలుగులు తిరుగుతున్నాడు. ఊరు బాబాయ్, ఈ సిగ్గు సేమడా. చూస్తుంటే 30 దాటినట్టుంది. పట్టేసి ఇంకా నీకు పెళ్ళెందుకు కాలేదు? నీలో ఏంటి లోపం? లోపాలంటే పెద్దగా ఏం లేవండి, ఏదో కొంచెం బట్ట కొంచెం పొట్ట తప్ప. మా అమ్మ నాన్న ఇంట్లో గొడవలు పడుతుంటే రిలేషన్షిప్లో అన్ని గొడవలే ఉంటాయేమో అని అసలు పెళ్ళే వద్దనుకున్నాను. కానీ ఆ తర్వాత అర్థమైంది, గొడవలు జరిగేదే ఒకరి మీద ఒకరు కేరింగ్ ఉండడం వల్ల అని. ఫ్యామిలీ బెటర్మెంట్ కోసమో పిల్లల సెటిల్మెంట్ కోసమో జరుగుతాయని. అందుకే నాకు తోడు కావాలనిపించింది. కానీ ఎలా అప్పటికే ఎంత వయసు వచ్చేసింది. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిగా నాకు ఉండాల్సిన 3 కంఫర్ట్స్ ఏంటో చెప్పు. 3 కంఫర్ట్సా? ఇప్పుడు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉంటుంది, లిమిట్స్ క్రాస్ కానంత వరకు నీ ఇష్టాలకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది. థర్డ్ది, నేను ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఈజీగా అడ్జస్ట్ అవ్వగలను. ఓకే, గుడ్. ఈ మధ్య పెళ్ళిళ్ళు పెటాకులు అవడానికి మేజర్గా 2 రీజన్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? ఏమో అండి, అంత ఐడియా లేదు. రెండోది, పెళ్ళాక ఇద్దరు కలిసి ఉండడం అంటే కుదరదు. నాకు నా స్పేస్ కావాలి. అంటే ఇప్పుడు పేరెంట్స్తో ఉండకూడదు, సపరేట్గా ఉండాలంటున్నారా? అదే మీ కండిషన్ అయితే మీరు నాకు అక్కర్లేదండి, ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేసుకుందాం. ఇది సెకండ్ పాయింట్ కదా, మరి మొదటిదేంటి? ఇది పచ్చి నిజం, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి కాంట్రవర్సీలా ఉంటుంది. ఓ, ఈ మధ్య కిడ్స్ సింగిల్ పేరెంట్స్గా ఉండడానికి మెయిన్ రీజన్ బెడ్రూమ్లో వాళ్ళ రిలేషన్షిప్ బాగోకపోవడం వల్లే. నీతో నాకు బాగుంటుందని గ్యారంటీ ఏంటి? యాక్చువల్లీ ఏ ఇద్దరు ఒకేలా ఉండరండి. అలాంటిది డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే అమ్మాయి అబ్బాయి కూడా అంత ఈజీగా కలవరండి. నాకు తెలిసి ఒకరిష్టాలను ఒకరు రెస్పెక్ట్ చేసుకోవడం, ఒకరిష్టాలను ఒకరు ఫుల్ఫిల్ చేసుకోవడం వల్ల ఈ బలవంతంగానో అవసరానికో మొదలయ్యే బెడ్రూమ్ బంధం కూడా చాలా ఇష్టంగా మారుతుందండి. అలా ఎవరైతే మారుతారో వాళ్ళని ఎవరు విడదలేరు. నాకు తెలిసింది ఇంతే అండి. ఏం లేచింది, తేడాగా చూస్తుంది. ఏ బయటికి గంటేస్తుందా? ఏంటండి, సెకండ్ సెషన్ కూడా ఫెయిలా? ఇంకా పెళ్ళి కదా నాకు. ఫస్ట్లో నువ్వు తింగరోడువేమో అనుకున్నా, తర్వాత అమ్మాయిల కోసం డిస్పరేట్గా ఉంటే తిట్టుకున్నా. కానీ నీ ఐడియాలజీ విన్నాక నేనే తప్పని అనిపిస్తుంది. చందు, నీకు ఇంకా పెళ్లి కానిది, నీకు సెట్ అయ్యే పర్ఫెక్ట్ సోల్మేట్ దొరక్క నీలాంటి అబ్బాయిల కోసం వెతికే అమ్మాయిలు కూడా ఉన్నారు.
నువ్వు మాత్రం మారద్దు, ఇలానే ఉండు. ఓకే. అండ్ హార్ట్ఫుల్గా చెప్తున్నా, నీకు త్వరలోనే పెళ్లి కూడా అయింది. థ్యాంక్ యూ. వెళ్ళిపోతున్నావా? బాయ్. అంటే మనం ఎంత గొప్పగా మాట్లాడేసామా? ఏదైతే మనకు మాత్రం పెళ్ళి అయిపోతుంది. రవ్వోడా రవ్వోడా. ఐఎమ్ సారీ అమృత. తన నా లైఫ్లో లేని క్షణాలు రోజులు అవుతున్నాయి, రోజులు నెలలు సంవత్సరాలు అవుతున్నాయి. తను రాదని, ఇంకా నా లైఫ్లో లేదని నాకు తెలుసు, కానీ నా మనసుకి అది అర్థం కావట్లేదు. నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించడంలో అర్థం ఉంది. అనవసరంగా దీని మధ్యలో నేను ఇబ్బంది పెడుతున్నాను. నాకు అర్థమైంది, ఇంకా నా బతికింతే, ఇంక నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంకా ఎంత ఇవ్వాలో లెక్క చూడు శ్రీ, ఇచ్చేసి వెళ్ళిపోతాను. కోట్టే వికలాంగులో కలిసిపోతావు. మా పాటికి మేమేదో సంఘసేవ చేసుకుందామని ఒక ఐడియా వదిలితే దానికి నువ్వు బ్రేకప్ అంటూ వచ్చి మా బేబీని లోపలికి లాక్కెళ్ళి కాలేసుకుని పడుకున్నదే కాక పిచ్చపైత్యం అంతా మా మీద వదిలేవు. పోనీ అక్కడితో ఆగేవా? అది లేదు. నీ లవ్ స్టోరీలు, దానిలో మళ్ళీ కిస్సులు, హగ్గులు, కమిట్మెంట్లు అన్ని ఎదో ఫ్యాంటసీలని చెప్పేసి అసలు ఏం జరిగిందో చెప్పకుండా వెళ్ళిపోతానంటావా? సీటు కోసస్తా చెప్తున్నా. నువ్వు కొంచెం కంట్రోల్ అవ్వే. ఏంటా కంట్రోల్? మనల్ని కెలికింది వాడే, ఇది వాడి కదా. పూర్తిగా చెప్పేసావు మనం. నందు, నువ్వు రాంగ్గా తీసుకోకు. మేము నీకు హెల్ప్ చేయగలుగుతామని నమ్మి ఇంత దూరం వచ్చావు. ఇప్పుడు ఇలా మధ్యలోనే వెళ్ళిపోతే మా కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అప్పుడు నీలానే మేము కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అందుకే ఎలాగైనా నీ కథ పూర్తి చేద్దాం. నేను ఎంత కాదనుకున్నా కొన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. సరే, నీకు డౌట్ ఉంది కాబట్టి నీకోసం నీ స్టోరీలో మనం కొన్ని చేంజెస్ చేద్దాం. మీరిద్దరు ఎలాగో కమిట్ అయిపోయారు కాబట్టి మీ రాస్లీలనేం అక్కర్లేదు. జస్ట్ మీ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన 3 ఇన్సిడెంట్స్ తెలిస్తే చాలు. ఫస్ట్ టైం మీ మధ్య ఇష్యూ వచ్చిన మూమెంట్, హీట్ అయిన మూమెంట్ అండ్ మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఫైనల్ ఆర్గ్యుమెంట్, ఇవి 3 మనకు తెలిస్తే చాలు. నీకు సొల్యూషన్ ఇవ్వగలం. ఇన్ కేస్ మేము ఇవ్వలేకపోతే అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు. సరే, నేను ఎక్కడైనా కంట్రోల్ తప్పితే 2 పీకండి. అది నాకు వదిలే. కొడితే ఒక్కసారిగా మైండ్కి మనసుకి పట్టిన అమ్ము తుప్పుని వదిలిచ్చేస్తా. అల్లుకేంటయ్యా బాబాయ్, డేంజర్ గా ఉన్నాడే. ఓకే, లెట్స్ స్టార్ట్ ది టఫ్ సైడ్ ఆఫ్ యువర్ లవ్ స్టోరీ. 1 సెకండ్. మీ ఒరిజినల్ అమ్ము పిక్ ఉందా? అదే సీక్రెట్ గా ముద్దులు పెట్టుకోవడానికి దాచుకుంటారు కదా, అలా ఏమైనా ఉందా? ఇప్పుడు మీకు ఫోటో కావాలా, కథ కావాలా? ఫస్ట్ కథే కావాలి కదా, మూసుకొని వినండి. సర్లే, నెక్స్ట్ తగలట్టు. తనకి నేను రోజుకి ఎక్కువ నచ్చేయడంతో నా ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోయింది. ప్రతి మూమెంట్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. తెలియకుండానే సెకండ్ ఇయర్లో మొదలైన మా లవ్ 4th ఇయర్ సెకండ్ సెమ్కి వచ్చేసింది. నేను ప్రాజెక్ట్ వర్క్లో కాస్త బిజీ అయ్యా. పిచ్చా నీకు? ఐమ్ సారీ రా, ఏదో వర్క్ టెన్షన్లో పడి. ఏంటి అలిగావా? అలకలో కూడా భలే ముద్దుగా ఉంటావు నువ్వు. ముద్దు పెట్టుకోకుండా ఉండలేవు. ఒకటి పెట్టుకుందావా? ఈ ముద్దు కార్యక్రమం ఈ క్లైమేట్లో కంటే డార్క్ జంగల్లో జోరున వర్షం కురుస్తున్నప్పుడు పక్కనే చలిమంట మన ఇద్దరం ఒకే షెట్లో ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది. ఊహకే పిచ్చెక్కిపోతుంది, కానీ ఇప్పుడు అన్ని సెట్ చేయాలంటే కష్టం. నేచర్ కూడా కోఆపరేట్ చేయాలి కదా. నేచర్ కోఆపరేట్ చేయకపోయినా ఏం కాదు, నువ్వు ఓకే అంటే చాలు. ఈరోజు మిడ్నైట్ కల్లా మనం ఆ లొకేషన్లో ఉండొచ్చు. అర్థం కాలేదు. మా ట్రావెలింగ్ బ్యాచ్ వాళ్ళు కూర్గ్ పక్కన ఒక ఫారెస్ట్లో ట్రెక్కింగ్ ప్లాన్ చేశారు. మనం వెళ్దాం కదా, బ్యాగ్ సర్దుకో ప్లీజ్. అమ్మో, ఇప్పుడా? ఇప్పుడు అంటే కష్టం రా. ప్రాజెక్ట్ వర్క్ కూడా ఓకే అయింది. దాని రియల్ టైం వర్క్కి రేపు కంపెనీకి తీసుకెళ్తున్నారు. నీకు కూడా తెలుసు కదా. సరేలే, ఈ ప్రాజెక్ట్ నీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. పోన్లే, ఈసారికి నీ ఎంజాయ్మెంట్ కూడా నేనే చేసి వచ్చేస్తా, ఓకేనా? మరి నువ్వు ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోగలవా? నో ప్రాబ్లం, నా ఫ్రెండ్స్ ఉన్నారుగా. బట్ ఓకే, ఐఎమ్ గోనా మిస్ యూ. నేను కూడా. జాగ్రత్తగా ఉండాలి అక్కడ. నీకేమైనా మిస్సింగ్ అనిపిస్తే నాకు ఫోన్ చేయి. ఓకే ఓకే, బాయ్, టేక్ కేర్.
అదొక్కటి దీంతో లింక్ చేసేస్తే రేపు సబ్మిట్ చేసేయచ్చు నాకు తెలిసి. ఏ పద్దు, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే మాట్లాడదామని. నాతో మాట్లాడాలా? సరే పద, పైకి వెళ్ళి మాట్లాడదాం, ఇక్కడెందుకు? దా. సరే. అయినా ఒక కాల్ చేస్తే సరిపోయేది కదా, సడన్గా నువ్వు ఇక్కడేంటి అనుకున్నా. హలో పద్దు, ఏంటి నీకు సెట్ కానీ ఎక్స్ప్రెషన్లో ఉండిపోయావు, ఏమైంది? మనకు బాగా నచ్చిన స్వీట్ ఎక్కువ తింటే పాయిజన్లా ఉంటుంది. అలాంటిది మనం ప్రేమించిన అమ్మాయిని బ్లైండ్గా నమ్ముతున్నావేమో నందు. నువ్వు చెప్పిందంతా నిజమే కానీ నాకెందుకు చెప్తున్నావు? ఒంట్లో అంతా బాగానే ఉందా? యూ ఓకే? నేను ఓకే, ఫ్రెండ్ని కదా. కానీ నువ్వే ప్రేమికుడివి. ఏదైనా తేడా అయితే నీ పొజిషన్ ఏంటా అని చెప్పి. చెప్పేది ఏదో అర్థమయ్యేలా చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? అమ్మో, నీతో ఎలా ఉంటుంది? అయితే అంటే నీ మీద ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, లేదా బిహేవియర్లో చేంజ్ రావడం కానీ, లేదా నీకు టైం ఇవ్వకపోవడం కానీ, ఇలాంటివి. నేనే ఈ మధ్య ప్రాజెక్ట్ వర్క్లో పడి తనతో సరిగా ఉండట్లేదు, అందుకే కొద్ది రోజులు మీతో ఉంటానంటే సరే అన్నాను. అదేంటి, నువ్వు బిజీగా ఉంటే నీతో ఉండాలి కదా, ఒక సపోర్టివ్గా, స్ట్రెస్ బూస్టర్లా. అబ్బా, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? అసలు విషయం ఏంటో చెప్పు. నందు, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు ఎలా తీసుకుంటావు నాకు తెలీదు. అమ్మోకి ఫస్ట్ నుంచి ఫ్రీడమ్ ఇవ్వడం, స్పేస్ ఇవ్వడం, తనకి నచ్చినట్టు తను ఉండాలనుకుంటుంది, అందులో తప్పులేదు. కానీ ఆ పిచ్చిలో పడిపోయి లిమిట్స్ క్రాస్ చేసి తన చుట్టూ ఉన్న రిలేషన్స్ మొత్తం పాడైపోతున్నాయి. మొన్న మేము కూర్గు ట్రిప్ వెళ్ళినప్పుడు అమ్ము ఆ అబ్బాయిలతో బిహేవియర్ కొంచెం లిమిట్స్ క్రాస్ చేసినట్టు అనిపించింది నాకు. పద్దు, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? నీకు తెలిసిందే కదా, తన ఫ్రెండ్స్ అంటే కొంచెం జోవెల్గానే ఉంటుంది. నాకన్నా ఎక్కువ నీకే తెలుసు కదా తన గురించి. నీకన్నా నాకు బాగా ఎక్కువ తెలుసు. కానీ ఈ మధ్య ఐమ్ ఫీలింగ్ సంథింగ్ వెంట్ రాంగ్. నేను ఇదే టాపిక్ అమ్ము దగ్గర మాట్లాడా. అప్పటి నుంచి అది నాతో సరిగ్గా ఉండట్లేదు. మేబీ నిన్ను మిస్ అవ్వడం వల్ల తెలీదు, లేదా వేరే రీజన్ వల్ల అర్థం కావట్లేదు. ఒకసారి నువ్వు మాట్లాడు. సరే సరే, నేను తనతో మాట్లాడతలే, నువ్వు వరి అవ్వకు. ఇలా చెప్పడం వల్ల నీకు హర్ట్ చేసినట్టు ఉంటుందేమో కానీ ఐమ్ సారీ. బట్ ఏదైనా స్టార్టింగ్లో చెప్తేనే కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పాను. ఉంటాను. మనం ప్రేమించిన వాళ్ళు చేసిన తప్పు చిన్నదైనా అది మనం చూస్తే పర్లేదు, కానీ పక్క వాళ్ళు చూసి చెప్తే తట్టుకోలేం. గాడ్ చూడు. అమ్ము, హా? నాతోనా చెప్పాలా? హా? అంటే అదే, నేను ఈ మధ్య నీకు ప్రాజెక్ట్ వర్క్లో పడి టైం సరిగా ఇవ్వట్లేదు కదా, ఏమైనా మిస్ అయ్యానా, నాతో ఏమైనా చెప్పాలా అని. ఈ మంత్లో నేను వెళ్ళిన ప్రతి ట్రిప్ నేను బాగానే ఎంజాయ్ చేశాను, కానీ నువ్వు నా పక్కన లేవన్న బాధ మాత్రం అలానే ఉండిపోయింది. కానీ నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు నాతో రమ్మని. అది ఓకే, లైక్ ఎనీ న్యూ ఫ్రెండ్స్ గ్యాంగ్ అలా ఏమైనా మిస్ అయ్యానా అని. అలా అని ఎవరు తగలలేదు. అమ్మో, నీకు నచ్చింది చేయొద్దు అని ఏ రోజు అనలేదు, కానీ ఏ సిచ్యువేషన్ అయినా నాకు కొంచెం చెప్పి చేస్తూ ఉండు. ఇప్పటి వరకు నువ్వు నీ మనసుకు నచ్చింది చేసుకుంటూ వచ్చావు, కానీ మనసుంది చూసావా, చాలా చెడ్డది. దాని ఆనందం కోసం ఒక్కోసారి తెలియకుండానే మన చేత తప్పులు చేయిస్తూ ఉంటుంది. అలా జరగకూడదనే అడుగుతున్నాను. ఎప్పుడు లేంది ఈరోజేంటి సడన్గా ఎలా మాట్లాడుతున్నావు? అదేం లేదు, నేను నీతో ఉండట్లేదు కదా, కొంచెం జాగ్రత్తగా ఉంటావని. ఈ 3 yearsలో ఇదే మొదటిసారి కాదు నేను ఇలా చేయడం. ఎప్పుడు చెప్పింది ఈరోజే చెప్పావంటే డెఫినెట్గా ఏదో ఉండే ఉంటుంది. ఏంటది? అలాంటిదేం లేదు, అయినా ఇక్కడి నుంచి నేను ఉంటానుగా, ఇంకా అలాంటివేం జరగవులే, నేను చూసుకుంటా. ఇప్పుడు చెప్తావా చెప్పవా? అలాంటిదేం లేదు. శ్రీ కలిసింది నన్ను. హా? శ్రీయా? ఓకే. ఓ, సో తమరికి ఫ్రీ టైం దొరికి నన్ను మిస్ అయిపోతున్నాను అనే ఫీల్తో కాదనమాట నన్ను ఇక్కడికి రమ్మనింది. ఎవరో 3rd person చెప్పిన మాటలు విని అది నమ్మి డైరెక్ట్గా అంటే నువ్వెక్కడ బ్యాడ్ అయిపోతావా అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నావు, అంతే కదా? పా, గ్రేట్ బాయ్ ఫ్రెండ్. అమ్ము, నీకేమైనా పిచ్చా? నేను తన్ని బిలీవ్ చేసుంటే నేనే డైరెక్ట్గా అడిగేవాడిని కదా. తను నీ స్కూల్ ఫ్రెండ్, తనే నీ గురించి రాంగ్గా ఆలోచించిందంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఆలోచించు. నేనంటే బిలీవ్ చేస్తాను, కానీ బయట వాళ్ళని గురించి తప్పుగా అనుకుంటే అది నేను తట్టుకోలేను. వా,
నీ కంప్యూటర్ సైన్స్ తెలివిని బాగానే వాడుతున్నావు. లాజికల్గా నొప్పి తెలియకుండా నేనే కల్పిట్ అని చాలా బాగా ప్రూవ్ చేస్తున్నావు. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు నమ్మి నీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని కూడా పక్కన పెట్టి నువ్వు ఈ మీటింగ్ సెట్ చేసావో అక్కడే నాకు అర్థమైపోతుంది నీ అనుమానం 4Kలో కనిపిస్తుందా. ఛా, అమ్మో అలా కాదు, నేను చెప్పేది విను. ఇప్పుడు ఈ హ్యాండ్ వదలకపోతే ఇదే మన లాస్ట్ మీట్ అవుతుంది. వదులు. ఫోర్త్ ఎపిసోడ్లో మంచి లవ్ అండ్ హ్యూమర్తో బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. 5th ఎపిసోడ్లో ఎమోషన్ చాలా బాగా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. మీకు అందరికీ పక్కా నచ్చుతుంది. మేము ఇంకా బాగా యాక్ట్ చేయాలంటే కొంచెం మోటివ్ ఇవ్వాలి కాబట్టి కొంచెం వీడియో కింద కమెంట్స్ పెడితే కాస్త బూస్టింగ్ వచ్చినట్టు కూడా ఉంటుంది కదా. చైల్డ్ ఆర్టిస్ట్ అలాగే మాట్లాడిద్ది కానీ ఎప్పుడు చెప్పేది అనుకోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు. ఎస్, థ్యాంక్ యూ. బాయ్.